సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మీరు ఇందాక దేవుడిని నమ్ముతున్నాను అన్నారు. ఇప్పుడు చెప్తున్న స్టోరీస్ థియరీస్ అన్ని అది చెప్తున్నా. నేను దేవుడిని నమ్ముతున్నాను ఎప్పుడు చెప్పాను, ఒక సృష్టి క్రియేట్ చేసింది ఒక ఆస్పెక్ట్, కానీ ఆ సృష్టికి మనం బతుకున్న దానికి సంబంధం లేదు. అందుకని నేను బాలాజీ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే నాకు వస్తుందని నేను నమ్మను. ఇప్పుడు అర్థమైంది. మీరు బ్రహ్మని నమ్ముతారు కానీ విష్ణువుని శివుడిని నమ్మరు. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, ఓకే, బ్రహ్మ అని పేరు పెడితే ఓకే. యా, విష్ణువుని శివుడిని నమ్మరు. అంటే ఒక ప్రిజర్వర్, ఒక డిస్ట్రాయర్ లాంటి ఒక రెండు మైథలాజికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు అదే మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేది కరెక్ట్ వర్డ్. అది ఎలిమెంట్స్. ఇప్పుడు నాకు స్వామి అయ్యప్ప ఉంది. ఇప్పుడు విష్ణువు ఒక దేవత రూపంలో వెళ్ళి వాళ్ళు ఆ మర్దన చేస్తూ ఉంటే తనని చూసి మోజుపడి శివుడు హ్యాడ్ సెక్స్ విత్ దట్ ఈస్ అయ్యప్ప స్టోరీ వాట్ ఐ హర్డ్ యూనో. సో అంతకన్నా రిడిక్యులస్ ఎలిమెంట్ అనేది దాన్ని చూసి, అంటే ఇప్పుడు మీరు ఏదైనా చూడండి దేవుళ్ళ స్టోరీస్, మీరు డీప్గా వెళ్తే మీరు అసలు ఆశ్చర్యం వేసేస్తుంది. అసలు అలాంటి అంటే వాళ్ళకి తెలుసా తెలియనా అది ఇగ్నోర్ చేస్తారా. ఇప్పుడు బాలాజీ స్టోరీ ఉంది. ఓకే, బాలాజీ వచ్చే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాను గణపతి టైంలో. పురాణాల గురించి మనం ఎలాగో మళ్ళీ మాట్లాడతాం. ఐ థింక్ ఇట్స్ ఇన్ దేవుడు కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్. అంటే నేను అనేది దేవుడు అంటే ఏంటి, మనం భగవంతుడిలా కొలిచి పూజలు చేసి తన మొలాన మనకు వచ్చేస్తున్నాయి అనే దాంట్లో వాళ్ళందరి డెఫినేషన్ ఉంటుంది. అవును, బ్రహ్మ అనేది ఒక కాన్సెప్ట్, కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని పూజిస్తారు, వినాయకుడిని పూజిస్తారు, బాలాజీని పూజిస్తారు, అయ్యప్పని పూజిస్తారు. సో ఐ థింక్ దే ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ. వర్మ గారి అభిప్రాయం దేవుడి గురించి అంటే ఆయన ప్రపంచాన్ని సృష్టించి వదిలేశారు, ఆయన పని అయిపోయినా ఆయన మూలను కూర్చున్నారు, అంతేనా? మనం అంటే ఇప్పుడు చీమలు ఉన్నాయి, దోమలు కూడా ఉన్నాయి, గొంగుళిపూర్లు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి. బొద్దింకలు ఎందుకు క్రియేట్ చేశారు? మనకి జలుబిచ్చే వైరస్ని ఎందుకు క్రియేట్ చేశాడు? మనుషుని క్రియేట్ చేసాడు, ఓకే, మనకు బాగానే ఉంటుంది కాబట్టి మనకు బాగానే ఉంది. బట్ అన్నిటినీ కూడా ఆ సృష్టి క్రియేట్ చేసింది. మీరు సినిమా కానీ మనిషిగా నాకు బొద్దింకలు దోమలు ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ సృష్టి క్రియేట్, ఎందుకంటే నాతో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు రకరకాల జీవరాశిని సృష్టించి పడేసాడు దేవుడు. ఓకే, సో అప్పుడు ఆ దేవుడికి నన్ను ఒక్కడనే బాగా చూసుకో, మిగతా అందరినీ పక్కన పెట్టేసి మిగతా జీవరాశులు అందరూ నాకు ఎందుకు అని కొబ్బరిగా కొట్టేస్తే నా పని చూసుకో అనే మనస్తత్వాన్ని దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఇది భక్తులతో మీకు ప్రాబ్లం, దేవుడితో కాదైతే మీకు 100% మీకు భక్తులతో ప్రాబ్లం. రెండోది, మీరు జీవరాశులు ఎందుకు జలుబిచ్చే వైరస్ని క్రియేట్ చేస్తారంటే మీరు సినిమా తీస్తారు, కేవలం ఒక పోలీస్ని పెడితే సైకో మీరు సినిమా తీయచ్చు, మీరు సీరియల్ కిల్లర్ మీరు సినిమా తీయచ్చు. పోలీసులకు పని ఇవ్వాలంటే సీరియల్ కిల్లర్స్ ఉండాలి. కరెక్ట్. అలా మీకు పని పెట్టాలంటే, మనకు పని పెట్టాలంటే దేవుడు అన్ని రకాల జీవరాశుల్ని పెట్టి ఒక ఇట్స్ అ ప్లే ఆఫ్ వేరియస్ క్యారెక్టర్స్. యు ఆర్ స్పీకింగ్ ఫర్ హిమ్. వాట్ హిస్ ఇంటెన్షన్ ఇస్ ఐ డోంట్ నో. You are putting words into God's mouth. Yeah. So, but it again still my answer stands for it. Whatever his intention is, he created. ఏది స్పెషల్గా చూడాల్సింది దాని అవసరం దానికి లేదు, అట్లీస్ట్ ఆ ఉద్దేశం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. లేదంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక సునామీ వస్తుందండి, అది ఏమి విచక్షణ లేకుండా మొత్తం అన్ని రిలీజియన్ ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ చంపకుండా పోయింది. 2006లో 2.5 lakh పీపుల్ చచ్చిపోయారు. ఆ 2.5 lakh పీపుల్ ఒక కామన్ ఎలిమెంట్ ఆఫ్ ఉంటుంది అనేది నేను నమ్మను. దాని తర్వాత మే దేర్ సోల్స్ రెస్ట్ ఎట్ పీస్ అంటారు ఎవరు మనోళ్ళు. ఏది చేసింది యాక్ట్ ఆఫ్ గాడ్ అని లీగల్ డెఫినేషన్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ ఎ న్యాచురల్ కలామిటీ ఈస్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ యాక్చువల్ డెఫినేషన్ లీగల్లీ స్పీకింగ్. ఓకే, దేవుడు సృష్టించిన దాని మూలాన జరిగింది. అది జరిగినప్పుడు మీరు ఒక మీ మేనేజర్ తప్పు చేస్తాడు, లేకపోతే మీ గవర్నమెంట్ తప్పు చేస్తుంది, లేకపోతే మీ ఇంట్లో ఎవరో తప్పు చేస్తే మీరు ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. దానివల్ల ఒక హామ్ క్రియేట్ అయినప్పుడు అంత పెద్ద హామ్ క్రియేట్ చేసిన దేవుడిని మాత్రం మీరు బ్లేమ్ చేయరు. ఎందుకు? భయం. ఎందుకంటే మీకు ఆఫీస్లో మేనేజర్ మారితే ఇంకోటి వస్తాడు, గవర్నమెంట్ మారితే ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ దేవుడు మారితే ఇంకెవడో రాలేడు. కాబట్టి ఆ ఒక్క హోప్ ఉండాలి. కాబట్టి భయంతో దేవుడిని మాత్రం ఎప్పుడు బ్లేమ్ చేయరు. సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అనేది క్రియేటర్, మీరు బ్రహ్మ అనండి, దేవుడు అనండి, ఏదన్నానండి, దట్ ఈస్ నాట్ టు బి డిబేటబుల్. బికాజ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. వాట్ ఎవర్ దానికి షేప్ ఉందా, ఫామ్ ఉందా, వాట్ ఎవర్ ది సైంటిఫిక్ ఆరిజిన్ అనేది, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అండర్ వన్ డెఫినేషన్. నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద డివోటీస్ ఆస్పెక్ట్. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది దాని గురించి. సో భక్తులు దేవుడితో పెట్టుకునే ఈక్వేషన్ మీద మీకు చిరాకేస్తుంది.
చిరాకు is not the right word. I find it funny. You find it foolish. మీరు ఎలాంటి ఈక్వేషన్ పెట్టుకుంటారు దేవుడితో? ఎప్పుడైనా అసలు తలుచుకుంటారు దేవుడిని? Absolutely గా, because I strongly నేను బిలీవ్ చేస్తాను దేవుడి స్కీమ్ లో నేను లేను. కాదు, క్వశ్చన్ అది కాదు. ఈజ్ టూ బిగ్. అంటే ఇట్ ఎలా ఉంటుందంటే, అది ఇప్పుడు ఇక్కడ చీమలు తిరుగుతూ ఉంటాయండి. ఆ చీమలు మ్యాక్సిమం నేను నడిచేటప్పుడు నాకు కనిపించకపోతే తొక్కి వెళ్ళిపోతాను, లేకపోతే చీపుతో ఊడ్చేస్తాను. దానికన్నా నాకు చీమలకి ఏం కనెక్షన్ లేదు. చీమ గురించి నేను ఆలోచిస్తాను అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, ఏ మనిషి కూడా దేవుడు నా గురించి ఆలోచన అంతే మూర్ఖత్వం. You feel God doesn't think about you. No. But I asked you, do you think about God? No. I don't think about God for the same reason. Because I am not in the scheme of things of God. నన్ను హామ్ చేసే శక్తి దేనికున్నా అది నాకు గాడ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను. నా మేనేజర్ నా జీతం పెంచేంత ఇది ఉంటే నా మేనేజర్ నాకు దేవుడు. రేపు పొద్దున్న ఎవరో నన్ను హామ్ చేస్తే, whoever is more powerful than me, they are gods. In that particular situation, in that particular situation, context lo. మరి పర్లేదు, దేవుడు మీకు చాలా యాక్చువల్లీ గొప్ప ఫిలాసఫీ. ఎందుకంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి అనేక విధాలు హెల్ప్ చేస్తాడని కూడా అంటారు. సో రేపు గబుక్కుమని మీరు ఎక్కడైనా వరదల్లో చిక్కుకుపోతే మీకు ఎవరైనా బోట్ పంపిస్తే బోట్ నడిపేవాడు దేవుడు మీకు. మరి అలా చేసినోడు చాలా మంది ముంచి చంపేస్తాడు. దాని సంగతి ఏంటి? అది వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకుంటూ క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఆ బిలీఫ్ తోటే మమ్మల్ని చేస్తాడన్న బిలీఫ్ తోటే అందరూ చేస్తారు. నేను అలాంటి దాంట్లో నేను టైం వేస్ట్ చేయను. నా కెపాసిటీలో నేను చేయగలిగితే చేస్తాను, కానీ ఎవడో వచ్చేదో చేస్తాడు అనేది నేను నమ్మను. అది నేను చెప్పేది. చాలామంది చాలా బలమైన వారి అనుభవాలని పబ్లిక్గా చాలాసార్లు చెప్పారు, పుస్తకాలు రాశారు. దట్ నాకు దేవుడు కనిపించాడు, నేను ఇలా కోరుకుంటే ఇలా అయింది నాకు, లేకపోతే నేను ఇలాగా 7 వారాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నాకు ఇలా మార్పు వచ్చింది. వాటన్నిటిని ఎలా ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు మా కజిన్ ఒకడు నాకు చెప్పాడు, రామ అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు. ఒకరోజు నేను సముద్రంలో ఈత కొడుతూ ఉంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడిని. లోపల కరెంట్ లాక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సడన్గా ఏదో మిరేకిల్ జరిగి నేను బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి భక్తుని అయిపోయాను అన్నాడు. అప్పుడు నేను ఆడితే ఏమన్నానంటే, అప్పుడు వాళ్ళ నోటి దగ్గర కూడి చెడగొట్టినందుకు చేపలని నాస్తికులు అయిపోవచ్చా అన్న. ఎందుకంటే నువ్వు చచ్చిపోయింటే ఆ చేపలు నేను తినేసి, చేపలు కూడా జీవులే, అవి కూడా భగవంతుడే సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా దేవుడు నేను బతికేచ్చి. సో నీకు పార్షియాలిటీ చూపించి వాళ్ళకి అన్యాయం చేసినందుకు ఆ చేపలని నాస్తికులు అయితే కరెక్టా అన్న. సో పాయింట్ అనేది, ఏది జరిగినా సమ్మన్ విల్ బెనిఫిట్, సమ్మన్ వోంట్ బెనిఫిట్. మీరు తిరుపతికి వెళ్ళి నాకు ₹1,00,000 డబ్బులు కావాలి మీరు చేసేని కొబ్బరికాయ కొడితే ఆ ₹1,00,000 ఎవరు జేబు నుంచి వస్తాయి, పుట్టిరావు. అది మళ్ళీ క్రియేట్ చేయరు ఎవరు. సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది, ఇంకోటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్ అండ్ బ్యాలెన్స్. బాగుంది, అంతవరకు ఓకే, కన్విన్స్డ్. ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాన్ని వాట్ గవర్న్స్ ఇట్ మీ దృష్టిలో? ఆర్డర్ అనే నష్టం అనేది మనం సెల్ఫ్ క్రియేటెడ్ దాంట్లో చేసాం. మనుషులు ఒక పర్టికులర్ టైంలో యానిమల్స్, దాని నుంచి ఒక ఫేజ్లో ఒక సోషల్ ఆంప్లెక్స్, చీమల నుంచి మనం కాంప్లెక్స్ అండ్ మోర్ అడ్వాన్స్ ఫామ్ అవ్వచ్చు. ఒక సోషల్ ఆస్పెక్ట్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని సోషల్ వాల్యూస్, రిలీజియన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి మనం నిర్ణయిస్తాం మంచి చెడు, కష్టం నష్టం అనే అదే కాంప్లెక్సిటీ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గాడ్. ఎందుకంటే జంతు జాతిలో బలంతో చంపుతాయి, దానికన్నా కాంప్లెక్స్ ఉండదు. కానీ ఇక్కడ మనకి వేరియస్ లాస్, కానీ లాస్ అంటే లీగల్ అంటలేదు, మనకు స్టిపులేషన్స్ ఉంటాయి, మనకు ఉన్న సోషల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. వాటన్నిటి మూలాల నుంచి మన ఆ ఆస్పెక్ట్ వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఆ సొసైటీ మనం ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయ్యాం. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు గాడ్. అంటే నేను మళ్ళీ అంటే అదే, ఇప్పుడు యానిమల్స్లో ప్యాక్ యానిమల్స్ ఉంటాయి. ఒక యానిమల్ ఏమో దానంత చదివి నడుస్తుంది, లోన్ యానిమల్స్. చీమలకు ఒక సొసైటీ ఉంటుంది, అలాగే తేనెటీగలకు ఉండొచ్చు, అలాగే మనుషులకు ఉండొచ్చు. రిలేటివ్గా మనుషులు చాలా అడ్వాన్స్ ఫామ్. కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి, సోషల్ ఫార్మేషన్స్ ఆఫ్ క్రీచర్స్. ఆ ఆస్పెక్ట్లో చెప్తున్నాను. మళ్ళీ ఐల్ గో బ్యాక్. నాకు ఇంకా అర్థం కాలేదు ఒకటి, ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి జరగకూడదు అనేది డిసైడ్ చేసేది న్యాయం అన్యాయం అనేది. అంటే దాని గురించి నేను చెప్పేది న్యాయం అన్యాయం అనేది. నేను ఎక్కడో కొట్టుకుపోతున్నాను, నేను చచ్చిపోతే ఇప్పుడు పులి జింక వెనకాల పరిగెడుతుంది, జింకను పట్టుకోగలిగితే తినేస్తుంది. అది ఉట్టి కేవలం కాదు, అది ఉట్టి కేవలం తన బలం. బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది న్యాచురల్ ఆర్డర్ అండ్ డార్విన్స్ ఫిలాసఫీ. ద స్ట్రాంగ్ అగేన్స్ట్ ద వీక్, దట్స్ ద హోల్ పాయింట్. ఎందుకు అలా చూస్తే మరి చాలా కెలామిటీస్ లో మనుషులు కూడా పోతున్నారు కదా. అప్పుడు కెలామిటీ అనేది బలం ఉంది, కెలామిటీ అనేది టైగరు, మనుషులు అనేది జింకలు కెలామిటీలో. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు దిస్, సో బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది నేచర్స్ లా. దాన్ని సోషల్గా మనం రివర్స్ చేసి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం.
దాన్ని గవర్న్ చేయడానికి వి క్రియేటెడ్ ఎ గాడ్. ఆ దేవుడిని క్రియేట్ చేసి దేవుడు ఇలా చేస్తే శిక్షిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మనుషులు శిక్షించట్లేదు, ఐ మీన్ తప్పులు చేసిన మనుషులు, పాపాలు చేసిన మనుషులు కూడా మనకన్నా బెటర్గా ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు. అప్పుడు ఏమంటారు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి పైకి వెళ్ళాక దేవుడు శిక్షిస్తాడు. నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, తప్పు చేస్తే నరకానికి వెళ్తావు అనేది కాన్సెప్ట్. సో ఈ గ్రూప్ కెలామిటీస్ లో ఇది వర్తిస్తుంది మీరు చెప్పింది. నేచర్స్ ఫ్యూరీ ఆర్ లేకపోతే ప్రకృతి వైపరీత్యం, దేవుడి శాపం ఇస్ బిగ్గర్ దెన్ దిస్ 200,000 పీపుల్. ఇది ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ మోర్ పవర్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ నేచర్స్ కెలామిటీ. కరెక్ట్. ఒకే కెలామిటీలో కొంతమంది పోతారు, కొంతమంది బతుకుతారు. అవును. అది ఎందుకు జరుగుతుందంటారు అయితే? అది నేను అడిగిన క్వశ్చన్. అప్పుడు ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు చూపించడం అనేది నాకు క్లియర్ కట్గా తెలియకపోతే ఏ బేసిస్లో నేను ఆ సిస్టమ్ని నమ్మాలి? అదే నేను అడిగిన క్వశ్చన్. సో బేసికలీ వీళ్ళందరినీ ఈ కారణంతో నేను చంపేశాను, వీళ్ళందరినీ ఈ కారణంతో బతికిచ్చాను అన్నది క్లారిటీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ లీగల్ సిస్టమ్. వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి జైల్లో ఉన్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఉరిశిక్ష చేస్తున్నాం, మీరందరూ మంచిగా మిమ్మల్ని ఏం చేయట్లేదు అనే క్లారిటీ నాకు మామూలు మనిషి ఇచ్చినప్పుడు దేవుడు దానికన్నా ఎక్కువ ఇవ్వాలి.